U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు. మకర రాశి వారికి ఇది శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా జయాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉండేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టినటువంటి వాటికి ఫలితాలు కూడా రావడానికి ఈ వారం ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు శుభప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఉద్యోగం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులలో మరియు విదేశాలకు వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ వారం శుభప్రదమైనటువంటి వారంగా చెప్పవచ్చు. మకర రాశి వారికి స్త్రీలలో కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే స్త్రీలలో కలిగేటటువంటి శారీరక సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ప్రధానంగా ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించవలసినటువంటి కాలంగా చెప్పవచ్చు. 2లో రాహు సంచారం వలన మీపై ఉండేటటువంటి పుకార్లు అనేటటువంటివి ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఏదైతే మీరు చెయ్యనటువంటి పనులకు మీరు వాటికి బాధ్యత వహించడం వలన మీపైన ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పదజాలం ప్రచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాలంలో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా ఒక పని చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఇతరులకు మీరు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తి స్థాయిలో నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి తప్ప నెరవేర్చుకోలేము అనేటటువంటి పక్షంలో వాటి జోలికి వెళ్ళకపోవడం మీకు ఉపయుక్తమైనటువంటి కాలంగా ఈ వారాన్ని మనం చెప్పవచ్చు. మకర రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది కాబట్టి కొంచెం దైవ అనుగ్రహం కూడా దీనికి తోడైనట్లయితే మీకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి మకర రాశి వారు శివునికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ఈ వారం ఎంతో ఉపయుక్తమైనటువంటిదిగా చెప్పవచ్చు. అలాగే మార్గశిర లక్ష్మీ వారాలలో శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించడం ద్వారా మీకు సకల శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది.